యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన తీరు మోక్షానికి పోతామని చెప్పేవాడు. నేనన్నాను, నువ్వు శూద్రుడివి, నేను బ్రాహ్మణి, నీకు తిథి నక్షత్రం ముహూర్తం లగ్నం మంచిలో నేను చెప్పాలి, నేను చెప్పి నువ్వు వినాలి, నువ్వు చెప్పి నేను వింటావేటి అని ఈ విధంగా వాదించేవాడు. సరే, ఒక రోజున ఆయన స్నేహితులు వచ్చారు. ఆయన స్నేహితులు వచ్చి, ఏమండి మేము విశుద్ధ బ్రాహ్మణం, యేసు ప్రభు నమ్ముకున్నాం, మీరు కూడా నమ్ముకోండి అని చెప్పి మమ్మల్ని పిలిచారు. నేనన్నాను, ఏమండి క్రైస్తవులు ఉన్నారే, తాగుతారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అరుచుకుంటారు, మరి ఏ బ్రాహ్మణ పదాల్లో చూడండి తాగటం కానీ పుట్టుకోవడం కానీ అరుచుకోవడం కానీ ఉంటుందా? మళ్ళీ మేము ప్రార్థన చేస్తాం పరలోకానికి పోతామంటారే, మీరు పరలోకానికి ఎట్లా పోతారండి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, క్రైస్తవులందరూ పరలోకానికి పోరండి, ప్రార్థన చేసేవాళ్ళందరూ పరలోకానికి పోరు, ప్రభువుని నమ్ముకొని మారుమనసు పొందిన వాళ్ళే పరలోకానికి పోతారండి అన్నారు. సరే, నేనన్నాను, మీరు ఉదయం లేస్తే జీవహింస చేస్తారు కదయ్యా, దేనిలో పోసుకొని తింటారు, ఎంత పాపమది, మీరు ఎట్లా పరలోకానికి పోతారయ్యా అన్న. అప్పుడు ఆయన ఉన్నాడు, దేవుడు ఆహారం ఇచ్చారండి, వాటిని ఇష్టమైతే తినొచ్చు, కష్టమైతే మానేయచ్చు, మన ఆలోచనలు తలంపులు పాపంలో నడిపిస్తాయి, ప్రభువు నమ్ముకుంటే పరలోకానికి పోతామండి అన్నాడు. ఆయన అన్నాడు, ప్రభు నమ్ముకోమన్నాడు. నేనన్నాను, ఈ వయసులో అంటే ప్రభు నమ్ముకునేది, అప్పుడు నా వయసు అంతా తెలుసా, 19 సంవత్సరాలు. ఈ వయసులో అంతా అన్నీ అనుభవించాలి, ముసలి వయసులో వృద్ధాప్యంలో భక్తి వైరాగ్యం చేయాలండి అన్నాను. అప్పుడు ఆయన ఎవరు తెలుసా, ఏమండి ఒక మంచి మామిడి పండు ఉందనుకోండి, మీకు ఇస్తే సంతోషం, పండంతా నేను వేసి ఆ మిగిలిపోయింది మీకు ఇస్తే సంతోషం అండి. అలాగే వయసు అంతా లోకానికి పాపానికి ఇచ్చి ముసలి వయసులో తండ్రి దేవుడు అని చెప్పండి యేసు ప్రభువుకు మాత్రమే సంతోషం ఉంటుందండి. కాబట్టి చిన్న వయసులోనే ప్రభువు నమ్ముకోవాలండి అన్నారు. ఇక వదిలిపెట్టడం వల్ల మనిషి ఇక మనలాగా వదిలిపెట్టాలా, నేను ఎప్పుడు పోతాడని నేను అనుకుంటున్నా. సరే, ఆయన మాత్రం నమ్ముకుంటారా అని, సరే ఉదయం పంపిస్తారు కదా, ఎప్పుడోసారి నమ్ముకుంటాను ఏంటన్నాను. వెళ్ళిపోయినాడు. తర్వాత నేను రానయ్యాను. లేదండి, చాలా మంచి వాక్యం చెప్తారు, మంచి బాగా బోధ చేస్తారు, మంచి ప్రసంగికులు వస్తున్నారు, గుంటూరు తెనాలి విజయవాడ నుంచి అన్నారు. దేవుడు ఎట్లా నడిపించాడు తెలుసా, వినదగు ఎవరు చెప్పినా, అర్థమైంది కదా మీకు, మంచి మాట వినచ్చు కదా, తప్పే ఉంది, పోయి ఆరోగ్యం మతం తీసుకుంటాం, మతంలో చేరుతామని చెప్పి పోదా పోదయ్యా అని చెప్పి నేను నా స్నేహితులతో వచ్చాను. ముందు కూర్చున్నాం ఫస్ట్ లైన్లో, పాటలు బాగా పాడారు. పాటలు అయిన తర్వాత విజయవాడ బెంజమిన్ గారు లేచి